అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న డీజే దువ్వాడ జగన్నాథంలోని ఒక పాటలో బ్రాహ్మణుల్ని ఋషుల్ని కించపరిచారంటూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి చేసిన ఆరోపణలను ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. స్వతహాగా బ్రాహ్మణుడినైన తాను ఆ వర్గాన్ని కించపరిచేలా పాటను ఎందుకు తీస్తానని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్గా యూట్యూబ్లో విడుదల చేసిన గుడిలో బడిలో మడిలో ఒడిలో పాటలోని ఒక చరణంలో ఉపయోగించిన పదాలపై తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బ్రాహ్మణుల్ని ఋషుల్ని కించపరిచేలా ఉన్న ఆ పాటను వెంటనే నిలుపుదల చేయాలని సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించింది కూడా. ఆ పాటలో ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమ్మకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల తమలపాకల్లే తాకుతుంది తమకం అనే చరణంలో నమకం చమకం తమకం పదాలను శృంగారపరంగా ప్రస్తావించారని, అలాగే ప్రవరలో ప్రణయ మంత్రాలుంటాయని ప్రస్తావించి ఋషి పరంపరను గోత్రనామాలను అవమానించారంటూ సమితి ఆరోపించింది. దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. శుక్రవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, నేను స్వచ్ఛమైన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మాది శ్రీవత్సవ గోత్రం. మా నాన్నగారు ఇప్పటికీ సంధ్యావందనం చేస్తూ అప్పుడప్పుడు పౌరోహిత్యం కూడా చేస్తుంటారు. దిల్ రాజు గారు నిజామాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టి అక్కడ బ్రహ్మోత్సవాలు జరపడానికి ఒక వారం మాంసాహారం మానేశారు. అలాంటి నిర్మాత ఒక 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా సినిమా ఎందుకు తీస్తారు? ఆయన 1 సంవత్సర కాలం ఆ సినిమాపై కష్టపడ్డారు. ఆరోపణలు చేసేవాళ్లకు ఆ పాట సాహిత్యంలో ఏం అర్థమైందో తెలియదు. అక్కడ దర్శకుడి భావమేంటి, కవి హృదయమేంటి అనేది చెప్తాను. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఆయన బ్రాహ్మణుడని చెప్తున్నాం, అంటే బ్రాహ్మణుడిని హీరోగా చూపిస్తున్నాం. అలాంటప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కించపరచడం ఎందుకుంటుంది? నేను దాన్ని కామెడీగా చూపించలేదు, జోక్ చేయలేదు. ఇదం బ్రహ్మస్యం, ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం, సాపదపి శరాధపి అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు. యజ్ఞం చేయాలన్నా యుద్ధం చేయాలన్నా ఒక బ్రాహ్మణుడి వల్ల అవుతుంది అని ఒక కథ ద్వారా బలంగా చెప్పదలుచుకున్నా. పూర్వజన్మ సుకృతం వల్ల బ్రాహ్మణ సమాజంలో పుట్టి ఆ సమాజాన్ని కించపరిచేలా సినిమా తీయాల్సిన కర్మ అగత్యం నాకేంటి? దయచేసి గిట్టని వాళ్ళు చేసిన ఆరోపణలకు ఎవరూ స్పందించకండి. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను గీత రచయిత సాహితీ తగిన సమాధానం ఇస్తాం అని ఆయన వివరించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.